హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునిగాకుతో బజ్జీలు. మునిగాకుతో ఇంత టేస్టీ అయిన బజ్జీలు చేసుకోవచ్చా అంటారు. ఒక్కసారి చేసుకొని చూడండి. ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. మిమ్మల్ని మెచ్చుకోకపోతానండి. క్రిస్పీగా మనకి ఇవి గుల్లగా ఉంటాయండి. పిండి అస్సలు ఉండవు. ఎంత సూపర్ ఉంటాయంటే తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత సూపర్ ఉంటాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి అయితే చూసేద్దాము. 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. నా దగ్గర మిరియాలు లేవు కాబట్టి నేను మిరియాల పొడి వేసుకున్నా. వీటిని కొంచెం కచ్చపచ్చ పట్టుకొని మనం మిక్సీ జార్లో ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి ఒక 2-3 పచ్చిమిర్చి తుంపేసుకోండి. అట్లనే ఒక 20 గల ఎల్లిపాయలు, ఒక 2 ఇంచుల అల్లాన్ని ఇస్తాం మనం కట్ చేసి వేసుకొని దాన్ని కొంచెం కచ్చపచ్చ పట్టుకోవాలి. పట్టుకున్నాక దాన్ని పక్కకు పెట్టుకొని రెడీగా. ఇప్పుడు ఒక బౌల్లోకి శనగపిండి 1 కప్పున్నర దాకా తీసుకోండి. శనగపిండి వేసుకున్నాక అట్లనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. బియ్యం పిండి వేసుకున్నాక అట్లనే 1/3 కప్పు నుంచి అరకప్పు దాకా సూజీ రవ్వ వేసుకోండి. ఇప్పుడు మనం పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 స్పూను పావుబజ్జి మసాలా వేసుకున్నాను నేను. పావుబజ్జి మసాలా లేకపోతే చాట్ మసాలా అయినా వేసుకోండి, లేకపోతే గరం మసాలా అయింది ఉంటే 1/2 స్పూన్ వేసుకోండి. అట్లనే 1 స్పూను కారము, 1 స్పూన్ సాల్ట్, 1 చిటికెడు పసుపు, మనం పట్టుకున్న ధనియాలది వేసుకోవాలి పొడి. వేసుకున్నాక అట్లనే 1/2 స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. వేసుకున్నాక అట్లనే 1 స్పూన్ దాకా మనం ఓమని నలిసి వేసుకోవాలి. వేసుకున్నాక అట్లనే 1 స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. 1 స్పూన్ దాకా ధనియా పొడి వేసుకోండి. వేసుకున్నాక అంతొకసారి బాగా కలుపుకోండి. చూడండి, మనకు పొడిపిండి అంతొకసారి మసాలాలు మనం వేసినవన్నీ పట్టేటట్టు బాగా స్పూన్ తోటి బాగా కలుపుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోక చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుందండి. ఈ మునిగాకుతో అయితే సూపర్ ఉంటాయి ఈ బజ్జీలు అయితే. మనకు హెల్త్ పరంగా చాలా మంచి. మునిగాకులో ఐరన్, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా మంచిదండి. ఐరన్ లోపం ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ తరచు తీసుకునేదంటే చాలా మంచిది. కంపల్సరీ ఇలా చేసుకోండి. మునిగాకుతోటి సూపర్ ఉంటుంది. ఒక్కసారి చేసుకునేది ఉంటే మీరు ఊరికే చేసుకుంటారు, అంత సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసుకుంటే పిండిని కొంచెం టైట్గానే కలుపుకోండి. కలుపుకున్నాక కొంచెం కొత్తిమీరకు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు మనం అందులోకి మునిగాకు వేసుకుందాము. మునిగాకు వచ్చేసి నేనైతే ఇక్కడ 2 గుప్పలు తీసుకున్నా. మనం తీసుకున్న పిండికి కరెక్ట్ సరిపోయిద్దండి. చూడండి, నేను ఎంత తీసుకున్నానో అంత మునిగాకుని తీసుకోండి. తీసుకొని వేసుకున్నాక ఇప్పుడు దానితో బాగా కలుపుకోండి. చూడండి, కొన్ని టైట్ అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి, ఒక 2 స్పూన్ల దాకా వేసుకొని ఇప్పుడు చేత కలుపుకోండి. చేత అయితే బాగా కలుపుతుంది. చూడండి, అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అంతా కలుపుకున్నాక మనం దాన్ని పక్కకు పెట్టడం అవసరం లేదండి. ఇప్పుడు దాంట్లోకి మనం కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ దాకా వంట సోడా వేసుకోండి. అట్లనే 2 టేబుల్ స్పూన్లు కానీ 3 టేబుల్ స్పూన్లు కానీ నూనెని కాగబెట్టి వేసుకోండి. చాలా బాగుంటుంది. మనకి దీంతోటే బజ్జీ అన్నది గుల్లగా వస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నూనె వేసుకున్నాక అంతొకసారి బాగా కలుపుకోండి. మీ దగ్గర వంట సోడా ఇట్లా లేకపోతే ఈనోస్ వేసుకోవచ్చు. ఈనో అయిందుంటే స్పూన్ దాకా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. అట్లా చూడండి, మనకు బజ్జీ వేసుకోవటానికి ఈలుగా రెడీ అయింది పిండి. చూడండి, మనకు పిండి అన్నది అట్లా ఉండాలి, బాగా టైట్ ఉండద్దు, బాగా లూజ్ ఉండద్దు. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి మనం డీపాయికి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అన్నది మంచిగా హీట్ అయినాకనే వేసుకోవాలి బజ్జీ అన్నది, అప్పుడే పొంగుతుందండి. చల్లగా ఉన్నప్పుడు అస్సలు వేయద్దు. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకొని బజ్జీల్లాగా వేసుకోండి. పునుకుల్లాగా చిన్నగా వేసుకుంటే మనకు పెద్ద సైజులో అవుతాయి పొంగి. వీటిని మనం 2 వైపులా మంచి బంగారు కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి.
చూడండి మునిగాకుతోటి ఒక పచ్చళ్ళు అవి ఇవే చేస్తారు కదా, ఇట్లా బజ్జీలు చేయండి ఒకసారి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి అయితే అందరు తింటారు, పిల్లల కాడ నుంచి తింటారు బజ్జీలు అయితే. ఇప్పుడు మనం రెండొత్తుతో వేద్దాము. చూడండి అంత పిండి ముద్దను తీసుకొని వేసుకోండి. మనకు బజ్జీ అన్నది మీడియంలో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరైతే ఒక్కటి రెండుతోటి అస్సలు ఆపరు. మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లెక్కైనా చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ పిల్లలు రాగానే స్నాక్ రూపంగా చేసేయచ్చు. ఎలా తిన్నా సూపర్ ఉంటాయండి. టేస్ట్ విషయానికి అయితేనైతే భలే రుచిగా ఉంటాయి. కంపల్సరీ మీరు చేసుకోండి. ఈ రుచి ఇన్నొద్దులు మిస్ అయ్యామే అంటారు మీరు చేసుకొని తినింది ఉంటే. అంత బాగుంటాయండి. నిజంగానే మిస్ అయినాము మనం అయితే. అంత సూపర్ ఉంటాయి. చేసుకొని తింటేనే అర్థమవుతుంది దీని రుచి అన్నది. కంపల్సరీ అయితే మీరు చేసుకొని ఎలా కుదిరిందన్నది మీరు చేసుకొని తిని కామెంట్ పెట్టండి. సూపర్ ఉంటాయండి. కంపల్సరీ చేసుకోండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకొంతమందికి చేరుతుందండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కంపల్సరీ ఇలా చేసుకొని అయితే తినండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి చాలా మంచి. పిల్లలకు ఇలా పెట్టింది ఉంటే హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి కంపల్సరీ ఇలా చేసుకోండి. చూడండి చూస్తేనే అర్థమవుతుంది కదా. మనకి ఇట్లా చుంచుతుంటే అట్టిగానే నుజ్జు అయిపోతుందండి. మనం దాన్ని చుంచడం అవసరం లేదు. అంత గుల్లగా ఉంటుంది మనకు బజ్జి అన్నది. ఇది బజ్జిలాగా ఉండనే ఉండదు. ఎట్లా అంటే మనకి ఇట్లా అట్టిదే చున్ను అయిపోయింది చేతిలో పట్టుకుంటే. చూడండి మనకు రవ్వతో కదా